అందరికీ నమస్కారం. ఈ నెల 18 నుంచి 28 వరకు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, కార్యకర్తలుగా ఇప్పటివరకు పనిచేస్తున్న వాళ్ళు, మెగా కుటుంబానికి లాయల్గా అభిమానులుగా ఉన్నవాళ్ళు, పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులు ప్రతి ఒక్కళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వంలో నమోదు చేయించుకొని బీమా భద్రతను పొందండి. ఎందుకంటే ఈ రోజు నిద్ర లేచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే లోపు ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొచ్చిద్దో, ఏ ప్రమాదం మనల్ని వెంటాడిద్దో, ఏ రూపంలో వెంటాడిద్దో మనకెవరికి తెలియని పరిస్థితి. మన భవిష్యత్తు మన బిడ్డలు, మన కుటుంబం కాబట్టి మనకేమైనా అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే మనతో పాటు మన కుటుంబం రోడ్డును పడకుండా మన తదనంతరం కూడా మన కుటుంబం సేఫ్ గా ఉండాలని మనం వేసే ఒక అడుగు ఈ బీమా భద్రత. దాంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయలు కుటుంబానికి చెక్కు, అలాగే గాయాల పాలైతే 50,000 రూపాయలు హాస్పిటల్ కోసం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి ఈ సహకారం అందించారు. ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా కొంతమేర ఆదుకున్నారు ఆయన. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారు. ప్రకాశం జిల్లా వైజ్గా కనుక చూసుకుంటే, మిగతా జిల్లాల నుంచి నాకు ఇప్పుడు వివరాలు పూర్తిగా తెలియదు కానీ ప్రకాశం జిల్లా నుంచి చూసుకుంటే చాలా మంది ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు యాక్సిడెంటల్ గా చనిపోయి వివిధ కారణాలతో బ్యానర్లు కడుతూ, రోడ్డు దాటుతూ, ఆటోలో ప్రయాణం చేస్తుంటే ఎదుటి నుంచి వెహికల్ వచ్చి గుద్దేసి, పెయింటింగ్ వేయడానికి వెళ్లి, బొచ్చులు మోయడానికి వెళ్లి పైనుంచి పడిపోయి గాయాల పాలయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది నా దృష్టికి వచ్చారు. కానీ సభ్యత్వం లేదు. ఎంతమంది కని వాళ్ళం వీళ్ళం చందాలు వేసుకుని ఇవ్వగలం, మహా ఇస్తే చందాలు ఇస్తే 50,000 ఇవ్వగలం, 1,00,000 రూపాయలు ఇవ్వగలం, 5 లక్షలు అయితే ఎవరికి ఇవ్వలేకపోయాం. పైగా కొంతమందికి అసలు చందాలు వేసే పరిస్థితి కూడా లేని కండిషన్ లో ఏం చేయలేక చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్ అది నిస్సహాయంగా కొన్ని సందర్భాలు. అదే సభ్యత్వం ఉంటే ఎవరిని అడిగే పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బాసటగా అందేది. ఆ అవకాశం ప్రతి ఒక్కళ్ళు అట్లాంటి ఇబ్బందుల్లో పడకుండా ప్రతి ఒక్కళ్ళు మీ కుటుంబ సభ్యులకు భరోసా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా ఇవ్వాలి అని, అలాగే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త కూడా క్రియాశీలక సభ్యులుగా ఉంటేనే ఏ కమిటీలో అయినా, ఏ పార్టీ పరంగా వచ్చేటువంటి ఏ లబ్ధిలో అయినా సరే అవకాశం పొందుతారు. దానికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. అంత పెద్ద నాయకులు ఇవాళ అనకాపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి కొణతాల రామకృష్ణ గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు అంత పెద్ద నాయకులకి కళ్యాణ్ గారు స్వయంగా క్రియాశీలక సభ్యత్వం ఎంటర్ చేశారు. అంటే క్రియాశీలక సభ్యత్వం పార్టీలో ఎంత ముఖ్యమైందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా మన స్థాయికి, మన కుటుంబాలకి బాధ్యతగా నిలవాల్సిన బాధ్యత, అలాగే పార్టీకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఎవరి కుటుంబాలు రోడ్డును పడ్డానికి వీల్లేదు, మనకు జరిగే ప్రమాదాలు మన కుటుంబాలకు శాపంగా మారకూడదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకొని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోండి. ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. దయచేసి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు 500 రూపాయలు ఒక ఆదివారం చికెన్ ఖర్చు మనకి, లేదా ఇంకా డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఒకరోజు సిట్టింగ్ ఖర్చు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీకోసం, మీరు మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం బీమా నమోదు చేసుకోండి. క్రియాశీలక సభ్యులుగా మారండి. ధన్యవాదాలు.